కొంతమంది గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. తర్వాత రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. తర్వాత వచ్చి నిలిచి ఉన్నారు. మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు శుభ సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. తెలియజేసే వర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రతి ఒక్కరూ సెమీ క్రిస్మస్ కానీ, ఆ క్రిస్మస్ కానీ, స్త్రీల క్రిస్మస్ అని ఇంకా చాలా పేర్లు వచ్చినాయి. క్రిస్మస్కి చాలా గ్రాండ్ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని చాలా పేర్లు వచ్చినాయి కదా. ఈ క్రిస్మస్ అన్నింటిలో పెట్టి కామన్ వచనం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వచనం బ్యానర్ మీద లేకపోతే ఏదో ఒక రకంగా ఒక వచనం పెట్టి ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవటం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులు, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సెమీ క్రిస్మస్ జరుపుతున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ వచనం మాత్రమే చూపిస్తున్నాం. కానీ ఆనాడు దూతలు చేసిన పనిని మనము చేయలేకపోతున్నాం. దూతలు ఏం చేసేవి? ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి తెలియజేసాయి. ఎవరికి? మరిలకు. ఈ రోజున మెగా క్రిస్మస్ కానీ, క్రిస్టమస్ కానీ, ఇక ఏదైనా కానీ, ఏ క్రిస్మస్ చేసినా కానీ మనము దూతలు చేసిన పని ఏంటంటే, మనము రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వార్త మన నోటితో వారికి చెప్పట్లేదు. మరి ఏం చెబుతున్నావు అంటే, నాకు ఈ మధ్యకాలంలో నేను చాలా రోజుల కింద, ఒక 5-6 సంవత్సరాల కిందట మా ఊళ్ళు, మా పిల్లలు యూత్ క్రిస్టమస్ పండుగ వస్తుంది, ఏం చేద్దామని వాళ్ళందరూ కూడుకొని చాలా కొంత డబ్బు వేసుకొని క్రిస్టమస్ సందర్భంగా క్రికెట్ ఆడాలి. ఒక 4-5 బ్యాచ్, 4-5 టీములు తయారయ్యాయి. ఈ తయారయ్యి క్రిస్టమస్ సందర్భంగా మేము క్రికెట్ ఆడుతున్నామని 4-5 టీములు ఆడి, తర్వాత వాళ్ళల్లో ఒక టీం గెలిచింది. ఇక ఈ గెలిచిన టీం వాళ్ళు ప్రైజులు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బహుమతులు తీసుకోవాలి. ఈ బహుమతులు తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవాలి? క్రిస్టమస్ రోజే తీసుకోవాలి. క్రిస్టమస్ రోజు తీసుకోవాలి కాబట్టి క్రిస్టమస్ రోజున చిన్నపిల్లలకి, కొంచెం యూత్కి దేవుడి పాటలు డ్యాన్స్లు అవి నేర్పించింది. నేను ప్రజెంట్ అక్కడ లేను, నేను ఇక్కడ ఉన్నా. క్రిస్టమస్ పండుగకి నేను వెళ్దామని కుటుంబంతో సహా వెళ్ళినప్పుడు అన్న నువ్వు రావాలి అన్నారు. ఎందుకు అన్నా? ఇలాగా మేము ఆటలాడిను, బాగా బౌలింగ్ చేసినాం, ఒక బ్యాటింగ్ చేసినాం, మంచి ప్రైజులు వచ్చినాయి కాబట్టి నువ్వు రావాలి, వచ్చి ఆ ప్రైజులు చదవాలి, దేవుడు పాటలు స్కిట్లు అవి కూడా పిల్లలు నేర్చుకున్నారు. నేను రానురా నాయన అన్నా. ఎందుకన్నా? ఒకప్పుడు నువ్వు కూడా వేసినోడే కదా ఈ అన్నా. నేను రానులే అన్నా. సర్లే పత్తిలాడితే సరే పోదామని, సర్లే ఇప్పుడే మైక్ ఇచ్చారు మాట్లాడన్నా, కొన్ని మాటలు చెప్పి అందరిని పైకి పిలువు అని చెప్పి, సర్లే పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నియమించుకున్న పెద్దోళ్ళు ఉంటారు కదా, పైసలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదా, సర్పంచ్ అని, వార్డ్ మెంబర్ అని, వాళ్ళందరూ ఉంటారు కదా. సరే అందరిని పిలిచి ఒక ఆయన లేపి, క్రిస్టమస్ కదా ఇది, కొంచెం 4 మాటలు దేవుడి గురించి చెప్పాను. ఆ పక్కన వాళ్ళకేం తెలుసు అన్న? వాళ్ళకేం తెలుసు? మరి ఎందుకు పిలిచినారు? వాళ్ళు ఎందుకు పిలిచినారు? ఇంకొక ఆయన నుంచి కనీసం మీరని చెప్పండి అంటే, మాకు తెలియదు. మరి ఎందుకు క్రికెట్ నేర్చుకుంటారు? క్రికెట్ ఎందుకు? క్రిస్టమస్ సందర్భంగా. మరి క్రిస్టమస్ ఎందుకు చేస్తారో కూడా తెలియదు, కానీ క్రిస్టమస్ సందర్భంగా క్రికెట్ పెట్టుకున్నారు. ఒకరు అయ్యో కానీ ఆ పైసలు ఏది ఈరాదు, తర్వాత పిల్లలు ఏదో డ్యాన్స్ చేస్తారు కదా, అవి చూద్దాం. వాళ్ళకి ఏం తెలుసు అంటారు? నోరు మురి ఎదవ పలికి మాలోడా, నువ్వు మా దేవుడు అన్నావు, మీ దేవుడి గురించి క్రిస్టమస్ అన్నావు, క్రిస్టమస్ జరుపుకుంటున్నా అంటున్నావు, కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఆయన ఎందుకు పుట్టాడో, క్రిస్టమస్ ఎందుకు చేసుకుంటూ కూడా తెలియదా నీకు అని అంత సైలెంట్ అయిపోయారు అందరూ. క్రిస్టమస్ ఎందుకంటే, క్రిస్టమస్ అంటే క్రీస్తు జన్మదిన రోజున మనం జరుపుకుంటున్నాం, ఆయన ఆరాధించే రోజు, ఇదన్నా తెలుసుకొని సావండి అని అన్న. అంతే. తర్వాత చెప్పండి, లిస్ట్ అండి ప్రైజులు ఇస్తా.
ఎవరెవరు పైసలు లిస్ట్ ఇవ్వండి వాళ్ళు ఇస్తా అని పంచుతా అని అనక మంచి బౌలర్ అంటే నేను బ్యాట్స్మెన్ మంచిగా ఆటలాడిండు ఇతను ప్రైజ్ అనే పేరు చదివి అయిపోయింది. ఇంకా మీ సాగు అని అనక వాళ్ళందరూ లేచి పాటలు వేసుకొని దేవుడి పాటలని ఆ పాటలు వేసుకొని డ్యాన్స్ చేశారు. అక్కడ వాళ్ళందరికీ ఏసు పూర్తిగా జననం ఇలా తెలియదు, కానీ పండగ జరుపుకోవాలి. లోకస్తులు జరుపుకుంటారు కదా పండగ, జరుపుకోవాలి. ఆ జరుపుకునే క్రమంలో ప్రైజులు కూడా మేము తీసుకోవాలి. అసలు ఎందుకు జరుపుకున్నారంటే మేము ఆటలాడి గెలిచాం కదా, ఆ గెలిచినప్పుడు ఫోటోలు తీస్తున్నప్పుడు ఇలా మమ్మల్ని వాళ్ళు చూడాలి. మా కప్పు పెద్దది, బ్యాట్స్మెన్ బాగా మంచిగా ఆడింది అనుకో కొంచెం పెద్దది, నార్మల్గా 6 4 ఎక్కువ అనుకో వాడు కొంచెం పెద్ద ప్రైజు ఇలా పట్టుకోవాలి. సర్పంచ్ వచ్చి పంచిగాను అంటాడు ఇలా పోజు. ఎవరిని వారిని కనపరుచుకోవటం కోసం, ఎవరిని వారిని కనపరుచుకోవటం కోసం 100 మంది ఉన్నారు ఇక్కడ జనాల కింద. అందరూ చూస్తుంటారు, అబ్బా మంచి బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతున్నా అని అనిపించుకోవటం కోసం, వీరిని గణపరచుకోవటం కోసం ఈ కార్యక్రమం పెట్టుకున్నారు మీ సహోదరులారా. క్రిస్టమస్ అంటే ప్రభుని ఆరాధించాలనే విషయం మర్చిపోయి వీరిని జనాలు ఎక్కువగా చూడాలి, మమ్మల్ని ఎక్కువ గణపరచాలి, మమ్మల్ని ఎక్కువ చూడాలని ఆశతో ఈ రోజున యావత్ ప్రపంచం మొత్తము పాపులాడుతూ ఉన్నాయి. మరి దూతలు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు గురించి ఆయన జన్మించబోతున్నాడు, ఆయన రక్షకుడిగా మీ మధ్యకు రాబోతున్నాడని ఎవరికి చెబుతున్నారు? గొర్రె కాపరులకు చెబుతున్నారు. ఈరోజు క్రిస్టమస్ చేస్తున్న మనం కూడా అంటే క్రిస్టమస్ రోజునే వస్తారండి మన దగ్గరికి దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి. మనం పిలుస్తాం కదా, నేను క్రిస్టమస్ జరుపుకుంటున్నాం రండి అంటే అన్ని జనాలు కూడా మన మధ్యకు వచ్చి ఉంటారు. సార్ పాపం మనతో పాటు తిరిగి మనతో పాటు పనిచేసాడు కదా, ఎరదా వాళ్ళు పండగ చేసుకున్నారు, కాసేపు కూర్చొని వద్దామంటారు. ఆ ఒక్కరోజు కూడా నువ్వు క్రీస్తు గురించి చెప్పవు. ఆ సంఘంలో ఆటల పోటీలు, ఆ సంఘంలో డ్యాన్స్ పోటీలు, ఆ సంఘంలో ఈ ప్రచారాలన్నీ చేస్తావు, ఆ డ్రెస్ గురించి చెప్పుకుంటావు. ఇప్పుడు ఆ పైసలు తీసుకోవడానికి అతను ఎలా రెడీ అయింది తెలుసా? మంచి బట్టలు, తగతగ మెరిసిపోయే బట్టలు. నేను ప్రైజ్ తీసుకున్నప్పుడు నార్మల్ రోజు వేసుకున్న బట్టలు వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం నామోషం అనిపించింది. ఎలా వేసుకోవాలి? తగతగ మెరిసే వస్త్రములు వేసుకోవాలని వారిని కనపరుచుకున్నారు దేవదూతలు. మేము దేవదూతలుగా దిగి వచ్చాం, మా వస్త్రము దేవుడి దగ్గర నుంచి వచ్చాం కదా, మా వస్త్రములు ఇలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మా రెక్కలు ఎలా ఉంటాయి అని చెప్పుకున్నారు వాళ్ళు. మేము గొప్పవారిని చెప్పుకోలే, కానీ మాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన రాబోతున్నాడు, మేము చెప్పడానికి వచ్చి ఉన్నామని. ఈ రోజున మనం కూడా ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే ఏం చెప్తున్నాం తెలుసా? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి గురించి? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాం? ఒక ఎమ్మెల్యేని పిలుస్తాం, ఎమ్మెల్యే గారికి మైక్ ఇచ్చి ఆయనకి ఇస్తాం, చెప్పండి అన్నాం. ఆయన గురించి పొగుడుతాం, ఎమ్మెల్యే గారు మంచివాడు, ఈ ఎమ్మెల్యే గారు మనకు అది చేసిండు, ఈ ఎమ్మెల్యే గారు మనకు రోడ్లు వేసిండు, ఈ ఎమ్మెల్యే గారు మన చర్చికి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చిండు, ఈ ఎమ్మెల్యే గారు మన చర్చికి స్లాబ్ వేయడానికి సహాయం చేసిండు. ఏం చెప్పుకుంటాం? అందరూ సైలెంట్గా ఉంటే మీరు శ్రద్ధగా వినాలి. ఏమంటా? ఈ ఎమ్మెల్యే గారు అయితే ఈ సర్పంచ్ గారు మన కింద ఫ్లోర్ వేసిండు, ఈ డబ్బా మొత్తం మోపిస్తాం, ఇవన్నీ ఎక్కడికో లేపుతాం. ఎక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మధ్య నుండి మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్గా మౌనముగా ఉండవలసిన గమనించిన. హల్లెలూయా. ఇక్కడ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ పైకి లేపుతా ఉంటాం, ఆకాశానికి లేపుతాం, లేదా మునగ చెట్టు ఎక్కిస్తాం. అక్కడ మనం ఎక్కించాల్సింది మన ప్రభువుని పైకి లేపాలి, మన ప్రభువును మహింపరచాలి. దేవదూతలు అక్కడ ప్రభువును పైకి లేపి ఆయన రక్షకుడు అని చెప్తుంటారు. మనమేమో సంఘంలో మా ఎమ్మెల్యేరే గొప్ప అని చెప్పుకున్నాం. ఈ సహోదరులు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కూర్చున్నాం. అక్కడ దేవదూతలు ఒక సంతోషకరమైన వార్త ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే రక్షకుడు ఉన్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన వర్తమానమే చెప్పాలి. హల్లెలూయా. సంతోషకరమైన వర్తమానం ఏంటంటే అందరికీ మేలు కలిగించేది. అది
కొంతమందికి మేలు కలిగించేది కాదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. అలాంటి సమాచారాన్ని, విలువైన సమాచారాన్ని ఆ యొక్క గొర్రె కాపరులకు అందజేశారు. మరి అలాంటి సమాచారం మనం క్రిస్టమస్ అని పెట్టుకుని అలాంటి సమాచారం మనం కూడా అందజేస్తున్నాం. ఒకసారి ఆలోచన, ఎంత విలువైన సమయాన్ని మనం వృధా చేస్తున్నాము. ఒకసారి ఆలోచన. ఈ విలువైన సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ దూతలు ఎక్కడ సమయాన్ని వృధా చేయలేదండి. ఎమ్మటనే వచ్చారు, మీరు భయపడద్దు అన్నారు. వారు చెప్పాలి విషయము చెప్పారు. ఇక్కడ సక్రమంగానే జరిగిపోయింది. మనము ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సెమీ క్రిస్మస్ జరుపుతున్నప్పుడు మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కాలయాపన చేస్తున్నామేమో, వారిని వీరిని పొగడటానికి సమయాన్ని కేటాయిస్తున్నామేమో. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా, 12వ వచనం, దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో చూచెదరని వారితో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత కొడుకు నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయదు. కానీ దేవుని కొనియాడారు ఎవరు? దేవుని దూతలు. మరి మనం జరుపుకునే ఆరాధనలో ఎవరిని కొనియాడుతున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని కనపరుస్తున్నాం అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఈ సహోదరి సహోదరులు, మా అక్కడ ఒక పాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మా గడ్డం బాగా పెంచుకున్నాడు. ఏం పాలు గడ్డం బాగా పెంచినవేందన్నా అన్న, క్రిస్టమస్ కదన్నా, క్రిస్టమస్కి గడ్డానికే సంబంధం రా, పనికి మాల కూడా అన్న. నేనైతే అంతే మాట్లాడుతున్నా. క్రిస్టమస్కి గడ్డం పెంచుకున్నా ఉందరా అన్న. కాదన్నా, క్రిస్టమస్ కదా గడ్డం బాగా పెంచుకొని స్టేజ్కి డ్యాన్సులు వేయాలన్నా అంటున్నాడు. అరే పనికి మాలోడు, ఎక్కడరా డ్యాన్సులు? ఒకప్పుడు నేను వేసినా అండి, ఆత్మ నడిపి లేక సరిగ్గా గ్రహించక దావీదుని అడ్డం పెట్టుకుని దావీదుని నాట్యం వేశాడు. నేను వేస్తే ఎంత అనుకున్నాను. చూద్దాం అసలు దావీదు ఎలా నాట్యం వేసాడు. ప్రతి వాళ్ళు ఇదే చెప్పుకుంటారు, దావీదు నువ్వు నాట్యం వేసినావు, నేను కూడా వేస్తాను. దావీదు హృదయానుసారుడే దావీదుని అడ్డు పెట్టుకుంటాడు. 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో 14 నుంచి 20 దాకా ఉంటుంది. దావీదు ఎలా నాట్యం చేశాడో ఉంటుంది. దావీదు ఒళ్ళు మరిచిపోయి బట్టలు చినిగిపోయేంతగా నాట్యం వేశాడయ్యా అని కొంతమంది అంటారు. ఆయన నాట్యం వేసినప్పుడు అసలు బట్టలు కూడా జరగలేదు. ఇది ఎప్పుడు ఈ మాట వచ్చిందంటే, నాట్యం చేసి అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతున్న క్రమంలో ఒక ఆమె మేకాలు చూసి, నువ్వు రాజు పోయింది ఒక హీనుడు అంటే ఒక తెలివి లేనోడు, మతి లేనోడు, ఒక పిచ్చోడు వచ్చి నీ వస్త్రములు చింపివేసి అలా ఉన్నట్టుగా నువ్వు డ్యాన్స్ చేసేవి అన్నది. అంటే ఇక్కడ ఎవరు అన్నది? మేకాలు. చదవండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం నుంచి 14 నుంచి. 2వ సమూయేలు గ్రంథము ఎట్లనగా 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి దావీదు నారతో చేయబడిన ఎఫోదు. ఎఫోదు అంటే అక్కడ వాళ్ళు ఒక, ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు లోదరాలు, కొన్ని సంఘాలు ఆశయాలు ఉంటాయి, ఏ నుంచి కింద నుంచి పై దాకా ఉంటుంది చూసినా, ఒక వస్త్రం అలా కట్టుకొని నడుముకి ఒక గుడ్డ కట్టుకొని ఉంటారు. అంటే అది దైవ సేవకుడు వేసుకునే ఎఫోదు, అంటే యాజకుడు వేసుకునే వస్త్రం ఎఫోదు. నాట్యమాడుచు ఉండెను. ఇలాగున దావీదు ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చింది. ఎలా వచ్చారంట? యెహోవా మందసము దావీదుపురమునకు రాగా
మీకాలు ఆ, కిటికీలో నుండి కిటికీలోంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీన పరిచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను చాలించిన తర్వాత సైన్యంలో అధిపతిగా యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడయు పంచిపెట్టెను. పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి తన ఇంటి వారిని దీవించుటకు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆ ఊర్లో ఉన్న అందరికీ తాను చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ అయిపోయిన తర్వాత ఇప్పుడు తన ఇంటికి వెళ్తున్న క్రమం తన ఇంటి వారిని దీవించడానికి వెళ్తాడు. చదవండి అక్క. సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొనుచుండగా వ్యర్థుడొకడు హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా. ఇప్పుడు అర్థమైందా? దావీదు చింపుకొని నాట్యమేల. అలా అర్థమైందా మీకు చెప్పింది? ఆమె అంటుంది, ఏమంటుంది మీకాలు, ఎవడో ఒకడు పనికి మాలోడు నీ వస్త్రాన్ని చింపేసినట్టుగా హీన స్థితిలో ఉన్నావేంది అని ఉంటుంది కదా. కానీ మనలో చినిగిపోయిన బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తాం కదా. చినిగిపోయిన ఇక్కడ దాకా చినిగిపోయినాయి, ఈ బట్టలు చినిగిపోయినాయి, మొత్తం చినిగిపోయి వేసుకొని డ్యాన్స్ చేస్తాడు. దావీదు చినిగిపోయి వస్త్రాలు వేసుకుని డ్యాన్స్ చేసి అంతా మర్చిపోయాడు కదా అన్నట్టుగా అతని ఒళ్ళు మరిచి డ్యాన్స్ చేయాల. ఆయన క్రమంగానే అసలుకి ఒక పద్ధతిలో చెప్పాలంటే ఒక మందసాన్ని ఫస్ట్ అతను దావీదు తీసుకురావాలనుకుంటున్నాడు కదా. ఆ ఫస్ట్ తీసుకురానప్పుడు ఒక ఎద్దుల బండి తీసుకొచ్చి ఆ ఎద్దుల బండి మీద మందసము తీసుకొని వస్తున్న క్రమంలో ఒక కీడు జరిగింది. ఆ ఎద్దు కాలు జారుతున్న క్రమంలో ఒక వ్యక్తి చెయ్యని పెట్టి దాన్ని అడ్డుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు అతను చనిపోతాడు. అతను చనిపోతున్నప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఏంటంటే తంబూర సితార నాదములతో చేయబడిన అన్ని సకల ఉంటాయి కదా, అవి మొత్తం వాడుకున్నాడు. కానీ రెండోసారి అవి వాడాల. మీరు కావాలంటే చూడండి. 6వ అధ్యాయంలోనే ఉంటుంది. ప్లీజ్ సహోదరి సహోదరా, 3వ వచనం, వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి ఓకే అదే 4వ వచనం, దావీదు మందసం గల ఆ బండిని గిబియాలోనే అబీనాదాబు ఇంటి నుండి తీసి కొని రాగా, అయ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్ష కర్రలతోనూ చేయబడిన నానా విధమైన సితారలను, స్వరమండల మృదంగములను, పెద్ద ఇక్కడ ఒకటి గమనించండి. సరళ ఇక్కడ వాయిద్యములు సితారాలతోనూ, స్వర మండలములతోనూ, తంబూరులతోనూ, మృదంగములతోనూ ఇక్కడ ఏమున్నాయి? వాయిద్యానికి సంబంధించిన అన్ని, అంటే వాయించేయి డోలకులు, గేదెలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎద్దు కాలు జారక ముందు, అంటే కాలు జారిద్ది అన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఇది కదా. ఇక రెండోసారి మళ్ళీ
ఈ మందసం తీసుకొని ఒక వ్యక్తి దగ్గర వచ్చినప్పుడు అతను బాగా ఆశీర్వదించబడ్డాడు. ఎమ్మటనే మందసం ఒక వ్యక్తి దగ్గర ఉంది, అతను ఆశీర్వదించబడ్డాడని కనుక్కున్న తర్వాత మళ్ళీ దావీదు మళ్ళీ దాన్ని తీసుకొని రావాలనుకుంటాడు. దావీదు మళ్ళీ దాన్ని తీసుకొని రావాలనుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ మారిపోయి మళ్ళీ ఏమైపోయి అక్కడ అది ఎక్కడ ఉంటుందంటే 15వ వచనం ఉంటుంది. ఇలాగున ఆర్భాటంతోనూ బాగా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చింది. ఏమన్నా ఇక్కడ ఎందాక ఉన్నాయా? సరళ వృక్షములు, సితారాలు, తంబూరాలు ఏమన్నా ఇందాక సరళ వృక్షములు, తంబూరాలు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఇది క్రమము. ఆయన క్రమంగా వేశాడు. మనం వేస్తాం క్రమంగా. అసలుకి దావీదు మొదటి విషయంలో తప్పు చేశాడు. తంబూరాలు, సితారాలు అన్నీ తీసుకొచ్చుకొని ఇలా చేద్దాం అనుకున్నాడు. పొరపాటు అయిపోయింది. అమ్మని గమనించుకొని ఇక ఏమంటే ఊదే ఆర్భాటంతో బాకానాదంతో ఈ ఓటుకే ఆయన ఉపయోగించుకొని సహోదరి సహోదరు ఈరోజు మనం డీజే లేనిది సెమీ క్రిస్మస్ జరపలేదు. ఈరోజు డీజే పాటలు లేనిది మనం సెమీ క్రిస్మస్ జరపలేము, పాటలు పాడలేము. ఇందాక వాయించుకో మనం పాట పడిన నడిపిస్తాడు నా దేవుడు కదా, అందరు కలిసి పాడుతుంటే అంత ఆనందంగా ఉందండి. దానికి తంబూరాలు, వాయిద్యాలు ఏం అవసరం లేదు, కానీ ఎంత గొప్పగా వచ్చింది, ఆర్భాటంగా వచ్చింది కదా. అందరూ ఏకకంఠంగా ఆర్భాటంతో పాడారు. బాకనాదములు అప్పుడు మైమరిచి ఇప్పుడు ఒక పాట మనం పాడుతాం, నడిపిస్తాడు నా దేవుడు. ఇదే చెప్పొద్దు మనకి ఆరాధించడం. అదే డీజే సౌండ్ పెట్టి ఇదే పాట పెట్టాడు, నడిపిస్తాడు నా దేవుడు. స్టెప్ మారిపోద్ది. నిజము. ఈ వాయిద్యాల్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే దేవుని పాటను కూడా అల్లరిగా ఆడేసి. ఇక్కడ దావీదు చేసింది భక్తితో, ఆర్భాటంతో, బాకనాదం ఊది భక్తితో చేసిండు. మొదటైతే వాయిద్యాలు ఆడి చేసిండు, కానీ అది ఒక గుణపాఠంగా ఉంది. నేను కూడా ఒకటంతే దేవుని పాటలకి భక్తితో ఆలోచించాల. డీజే పాటలు పెట్టి అసలుకి మంచి భక్తి పాటలు కూడా ఈ డీజే పాటలు పెట్టి అసహ్యంగా తయారు చేస్తున్నారండి సోదరి సోదరి. దావీదు ఆ రోజున నాట్యం చేశాడు ఒక క్రమమైన పద్ధతిలో. అందుకనే 1 కొరింథీ రాసిన పత్రిక 14:26 వచ్చిన ఒక మాట చదువుకొని దేవుని మాటలో ముగించుకుందాం. శ్రద్ధగా వినండి. మీరు కాల్ చేస్తే నాకు అసలు ఏం మాట్లాడడం కూడా అర్థం కావట్లేదు. సహోదరులారా, మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలి ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలి ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలై ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. సమస్తం ఏం జరగాలంట? క్షేమాభివృద్ధి కలుగటానికి మాత్రమే చేయాలంట. ఒక వ్యక్తి పాట పాడుతున్నాడు, మంచిది. ఇంకొక వ్యక్తి ఏమనుకోవాలి? నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇంకొక వ్యక్తి నేను భాషలో మాట్లాడు. ఇవన్నీ క్రమంగా జరుగుతుంటే అక్కడ క్షేమాభివృద్ధి కలగాలండి. ఏమవృద్ధి కలగాలి? క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? ఒక వ్యక్తి రక్షణ మార్గంలో నడవాలి, ఒక వ్యక్తి రక్షింపబడాలి. ఇదే క్షేమాభివృద్ధి. మనం క్రిస్మస్ జరుగుతున్నప్పుడు మనం క్షేమాభివృద్ధి జరుగుతుందా లేదా ఆలోచించాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? గొర్రెలు కాపరులు వాళ్ళు దేవుని యొక్క దూతలు వచ్చి చెప్పిపోయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి యేసుక్రీస్తు నిజంగా పుట్టాడా లేదా అని తెలుసుకున్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వాళ్ళు విన్న వాటిని, చూసిన వాటిని చెప్పుకుంటూ వెళ్ళారు. మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? దావీదు గొర్రెల కాపరులు గెటప్ వేసి మధ్యలో
చలి కాచుకుంటున్నప్పుడు దేవుని దూతలు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు వీళ్ళు మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చూసినట్టు ఇంకా తర్వాత ఏమంటే పాట స్టెప్పు. సోదరులారా, వారు ఏం చేశారు తెలుసా? డాన్స్ అయినా యేసుక్రీస్తు గురించి సాక్ష్యము చెప్పారు. మేము చూసాం, మాకు దేవుని దూతలు కనపడ్డారు, ఇదిగో సాక్ష్యముగా వాళ్ళు చెప్పినట్టు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నారు అని సాక్ష్యము సకల జనులకు చెప్పుకుంటూ వెళ్ళారు. మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మన సాక్ష్యము ఎలా ఉండాలంటే, ఆయన సర్వోన్నతుడే దేవుడు భూమి మధ్యకు వచ్చాడు, భూమి మీద నివసించాడు, ఆయన నీ కోసము నా కోసము రక్తము కాల్చాడు అని సువార్తను మర్చిపోయి సోదరి ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. ఈ క్రిస్టమస్లో దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్టమస్ అంటేనే దేవుణ్ణి ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించటము. కాబట్టి ప్రియ సోదరులారా, క్షేమాభివృద్ధి కలగాలి. క్షేమాభివృద్ధి ఎక్కడ జరగదు. ఎక్కడంటే మరి ఏం జరిగిందంటే, అక్కడ అన్ని జనులు దేవుని ఎరుగని జనాలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అనుకోవాలి ఏమని, ఇదిగో వీళ్ళు ఈ దేవుని ఎరుగని మాకు, ఇదిగో ఆయన రక్షకుడు అంట, ఆయన మా కోసం వచ్చాడంట, మాకు రక్షణను కలుగు చేయడానికి ఆయన త్యాగం చేశాడు అని వాళ్ళు గ్రహించాలి. వారు గ్రహించినప్పుడు ఏదో ఒక రోజున ఆయన అక్కడికి వస్తారు. అందుకే సంఘానికి నేను చెప్పే మాట ఉంటే, మనము ఆ ఒక్క రోజు సువార్త చెప్పగలిగితే దేవుని వాక్యము వారిని దర్శిస్తుందండి. ఈ సోదరులారా, మనల్ని చూపించుకోవడానికి కాదు అక్కడ డాన్స్ చేయాల్సింది, ప్రయత్నం చేయాల్సింది. మన ప్రభువును చూపించగలిగితే వారికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? మనల్ని చూపించుకోవడానికి, మనం వేసుకున్న వస్త్రాలను చూపించుకోవడానికి, మనం కట్టుకున్న ఈ స్టేజ్ను చూపించుకోవడానికి, మనం పెట్టిన ఈ లైటింగ్ని, డీజే సౌండ్ని, మనం పెట్టిన ఈ పలహారాన్ని, ఆహారాన్ని ఇవన్నీ చూపించుకుంటున్నాం. కానీ అక్కడ క్రీస్తుని చూపించటంలా. మనము క్రీస్తును చూపించుకోగలిగితే అన్య జనులు సైతం వాళ్ళ రక్షణ మార్గంలోకి వస్తారు. మీ సోదరులారా, అంతకుముందు నేను ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు అడిగేవాళ్ళు, ఏది మీ పండక్కి డాన్స్ వేయట్లేదా అని అనేవాళ్ళు. అదే నేను క్రమంగా దేవుని వాక్యం ఎంతబడి ఉంటే, ఈరోజు ఈ పండక్కి దేవుని కార్యక్రమం ఏమైనా ఉండేదా, మా జీవితానికి ఏదైనా మంచి మాటలు ఏమైనా అందుతాయా అనేవాళ్ళు. వాళ్ళు రక్షణ మార్గం చేశారు. ఈ పిచ్చి డ్యాన్సులు పెట్టి సంఘాన్ని పాడు చేసుకుంటున్నాడు. క్షేమాభివృద్ధి అసలు కలగటల్లా, సంఘ క్షేమము కలగట్లా. ప్రియ సోదరులారా, అదే 14వ అధ్యాయంలో 40వ వచనం, సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగాలి. ఎలా జరగాలంట? 1 కొరింథీయులు 14:40వ వచనంలో ఒక మాట ఉంటుంది. 14:40 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగాలి. ఈ క్రిస్టమస్లో ఒక పిచ్చి పని చేసేది మనల్ని ఏంటో తెలుసురా? పాపం ఆయన తిట్టుకుంటుండే పాపం శాంటా క్లాస్ ఆ డ్రెస్ వేసుకోవాలి. ఆయన త్యాగం అసలు గుర్తిరగట్లా. మనోళ్ళు ఒక తెల్ల గడ్డం పెట్టేసి, ఒక టోపీ పెట్టేసి, ఒక జోకర్గా చూపిస్తున్నారు ఆయన చేసి పిల్ల దగ్గరకు వచ్చి ఈ వేషం వేసినోడు కూడా అంతే, పిచ్చి పిచ్చిగా కోతిలాగా గెంతాడటం, ఆ కిందన్నోళ్ళు చూడటం, నవ్వటం. ఆయన త్యాగముని గుర్తుంటే అక్కడ మర్యాద జరుగుతుందా? ఏమండి? సమస్తమును మర్యాదగా క్రమముగా జరగాలి. ఒక శాంతక్రాజు ఆయన ప్రజలందరికీ మేలు చేసుకుంటూ వెళ్ళిందండి. ప్రజలు బాధలతో కష్టాలతో ఉంటుంటే ఇతను డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ బాధతో ఉన్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళకి సహాయం చేసిండు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని నువ్వు జోక్గా చూపించి నవ్వులాటగా చూపిస్తున్నావే, ఇది మర్యాదగా ఉందా? ఇది అసలు క్రమముగా ఉందా? సోదరి ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఆయన ఏంటి అనేది తెలుసుకోవాలి. శాంటా క్లాస్
క్రిస్మస్ తాత అనగానే ఒక వేషం వేసేస్తున్నాం. ఏదో పిల్లల్ని ఆడించి జోకరగాడు, పిల్లల్ని ఆడిపించే ఒక నవ్వించే ఒక వ్యక్తి అనుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎంతో ప్రయాసం ఉంది. అలాంటి ప్రయాసపడిన వ్యక్తిని మనం జోకుగా తీసుకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకటి తెలుసుకోవాలి, సమస్తమును మర్యాదగా జరగాలి, క్రమముగా జరగాలి. ఈ క్రమము లేని కాడ, మర్యాద లేని కాడ ప్రభు అసలు ఉండడు. ఇది అక్రమము చేయులారా నా యొద్ద నుండి మీరు పోండి. ఎవడురా మిమ్మల్ని పిచ్చి డాన్సులు ఏమన్నది? ఎవడురా చిరిగిపోయిన బట్టలు వేసుకొని నిన్ను నువ్వు చూపించుకోవడానికి గంతులేస్తున్నావు? ఎవడురా నన్ను అలా ఆరాధించమని చెప్పి ఎగరమన్నానా, గంతులేయమన్నాను? అంతగా ఆనందం వస్తే నా గురించి ప్రకటించు. అంతగా ఆనందం వస్తే ప్రజల వద్దకు వెళ్ళి ఇదిగో నా రక్షణ మార్గం నుంచి నువ్వు ప్రకటించు, మారు మనసు పొందు అని చెప్పాలి. నువ్వు ఎగరటం వల్ల ఓహో నేను కూడా ఇట్లా ఎగరాలా అని చెప్తున్నావు. నిన్ను చూసి వారు రావాలి నా దగ్గరికి. నీ డ్యాన్సులు చూసి రాకూడదు, నీ ప్రవర్తన చూసి రావాలి. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? యేసుక్రీస్తు వల్ల సాధ్యమైంది. ఇతను నూతనంగా మారాడు కాబట్టి, పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి వారు రావాలని తెలుసుకోవాలి. పిచ్చి గంతులు వేయటం వల్ల ఏమైంది? వారు ఆయన మీరు ఇక్కడ ఎగురుతున్నారు, మేము ఉత్సవాలు మామూలుగా ఎగరం, మీరన్న కొద్దిగా ఇక్కడే ఎగురుతారు, మేము బజారు తిప్పుకుంటూ పోతాం. బజారు తిప్పుకుంటూ పోతారా బాబు? మీరన్నా ఇలాగనే ఏదో లైటింగ్ వేసుకుని మేము కుంకాలు కూడా చల్లుకుంటారా? వాళ్ళు అదే అనుకుంటున్నారు. నిజమా కదా? మేము చుట్టూ తిరిగి 4-5 ఆడపిల్లలు యవనస్తులు ఇలా ఆడతాం. మీరు అదే చేస్తున్నారు. ఇక్కడ ఆడపిల్లలు ఎవరు వస్తున్నారు తీసుకొచ్చి ఆటలాడిపిస్తున్నారు. ఏమంటే ఇది మర్యాదేనా? యవనస్త్రాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసుకు వెళ్ళిన ఈ యవనస్త్రాలు తీసుకొచ్చి మనం ఇక్కడ డ్యాన్సులు చేపిస్తే చూసేవాడు మర్యాదగా చూస్తుంది. అసలుకి నేను చేసినప్పుడు ఇదే ఆడపిల్లలు, చిన్నపిల్లలు, కొంచెం 14-15 సంవత్సరాల పిల్లలతో డ్యాన్స్ చేపిస్తే చూసేవాడు వేలలో కేకలు. నాకు అప్పుడు అనిపించింది, ప్రభా నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా. నేను దేవుడి పాటికే కదా వేసేది, పెద్ద తప్పు లేదనుకున్నా నేను. కానీ అది అనుభవం పూర్వకంగానే తెలుసుకున్నాను. ఇది తప్పు. దీని వలన అన్ని జనాలు భక్తితో చూడట్లేదు, లేదా దేవుడు ఇల్లు వేసే డ్యాన్సులు చూస్తున్నారు, పాటలు చూట్లా. సినిమా పాటకి ఏ విధంగా ఒక హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే ఏలలేసి కేకలేస్తున్నారు, ఆ విధంగా వేస్తున్నారు. ప్రభా నన్ను క్షమించని నేను ఎమ్మటిని వాటిని మానుకొని నేను ఆపేశాను. ఇక ప్రతిసారి అన్నా ఎందుకు వేయవు అని నేను వేయను రా బాబు. ఒకప్పుడు వేయించుకుని, ఒకప్పుడు వేసుకున్నా, ఒకప్పుడు గుడ్డితనంతో వెళ్ళిపోయినా, ఒకప్పుడు అజ్ఞానంతో వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను వెయ్యను రా అంటే పెద్ద పాస్టర్ ఆయన అంతటగా నీకేమంట? ఒరే ఆయన పెద్ద పాస్టర్, వాడికి గుడ్డి కళ్ళు ఇంకా కళ్ళు తెరవలేదు, నాకు తెలుసుకున్నాను ఆయన, నేను వెయ్యకూడదన్నా. పెద్ద పాస్టర్ అన్నా ఆయన అంటున్నా నీకేందన్నా? ఓ పట్టుకుంటూ ఒక 5 గుర్రాలు చర్చికి నువ్వే సరే నాయన మా దగ్గరికి పోయి గంతులయ్యి, పిచ్చి గంతులయ్యి, నాకు అవసరం లేదు అని. పక్కన ఉన్నాడు మా పాస్టర్ గారు వేయొద్దు, నీకు ఎందుకురా? నేనంత జాగ్రత్త చెప్పిన మా పక్కనోడు పాపం ఏమోనని మా పాస్టర్ గారు వేయొద్దు అన్నాడు. నీకు ఎందుకురా, మేము వేయట్లేదు పో. వాడు కోపం అని చెప్పారు, ఎందుకు లేదు గొడవ వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గంతులు వేసే వాళ్ళు ఏమన్నా రక్షణ పొందిన వాళ్ళు అంటే కాదు. ఈ గంతులు చెందే వాళ్ళు దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా జీవించి బాప్టిజం తీసుకున్న వాళ్ళ అంటే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తమును మర్యాదగా జరగాలి. మరి మర్యాదగా జరగాలంటే ఏం జరగాలి? అక్కడ కూర్చున్న అన్య జనాలు ఎంత బాగా జరిగింది, ఎంత బాగా రక్షణ గురించి చెప్పారు, మేము కూడా ఆయన తెలుసుకుంటాం. ఆయన తెలుసుకుంటే చాలండి. అక్కడ గొర్రెల కాపులు చేసింది ఏంటో తెలుసా? తెలుసుకున్నారు వార్త, తెలుసుకొని తర్వాత చూశారు. చూసిన తర్వాత అది నిజమని తెలుసుకున్న తర్వాత ఆయన పొగుడుకుంటూ వెళ్ళారు. ఈరోజు మనం అన్ని జనులు మన దగ్గరకు వస్తున్నప్పుడు, మనం ఆయన గురించి చెప్పినప్పుడు
అది నమ్మకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున మళ్ళీ చూస్తారు ఇది నిజమా కాదా అని పరీక్షించినప్పుడు అది నిజమని తెలుసుకున్నప్పుడు వారు పోయి అనేక మందికి సాక్షులుగా జీవిస్తారు. హల్లెలూయా. అనేక మందికి చూసి చెప్తారు, నేను అనుభవించాను, ఒకప్పుడు నీలాగనే అనుకున్నాం, ఇది నిజమా కాదా అని పరీక్షించి తెలుసుకున్నా, అది నిజమని తెలుసుకున్నాను, ఇప్పుడు అనేక మందులకు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరులకు అది చెప్పాలి సాక్ష్యము. అన్య జనాలు మన దగ్గరకు వచ్చిన ఒక్కరోజే ఏంటంటే ఆ ఒక్కరోజే వస్తారు. ఆ ఒక్కరోజు దేవునికి మహిమకరంగా జీవించాలి. ప్రియ సోదరి హల్లెలూయా. ఆ ఒక్కరోజే మనం దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. యవనస్తులు ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. విషయం ఏంటంటే ప్రతి రోజు సువార్త చేసేవాళ్ళు సువార్త చేస్తూనే ఉన్నారు, సంఘంలో ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. యవనస్తుల పని ఏం లేదు, కూర్చుని వింటున్నారు కదా. మరి మీకు ఒక్కరోజే పని వచ్చింది ఏంటంటే సెమీ క్రిస్మస్ రోజు లేదా క్రిస్మస్ రోజు. ఆ ఒక్కరోజు వచ్చిందని పిచ్చి కత్తిరేయటం కాదు. అరే నాకు వచ్చింది ఒక్కరోజే, ఈ ఒక్కరోజున దేవుడు మాట్లాడాను, ఈ ఒక్కరోజన్నా అక్కడ వచ్చిన అన్ని జనాలకి నేను ఎటు రోజు సువార్త ప్రకటన చేయట్లా, దేవుడి గురించి చెప్పట్లా, ఈ ఒక్కరోజన నేను సువార్త చెప్పాలి. అదే ఈ ఒక్కరోజున వారికి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారండి, మేము వస్తున్నామండి. మిగతా రోజులు పడితే వాళ్ళు వచ్చి అడుగుతారేమో కొడతారేమో భయంతో నువ్వు పోవట్లేదు కదా. మరి వాళ్ళంతటా వాళ్ళు వచ్చినారు కాబట్టి నువ్వు ఒక్కరోజు మహిమకరంగా జీవించు, దేవుడి గురించి సువార్త ప్రకటన చేయి, అప్పుడు దేవుడి కార్యము జరుగుతుంది. నువ్వు చేస్తే మొదలుపెట్టు. అప్పుడు అంటారు, అన్న నువ్వు పలానా క్రిస్టమస్ రోజు సాక్ష్యం చెప్పినవ్వదు, పలానా క్రిస్టమస్ రోజు నువ్వు వాక్యం చెప్పినవ్వదు, అది నా జీవితాన్ని మార్చిందన్న, ప్రభు వాక్యము ఇత్యాడన్న అని సాక్ష్యము చెబుతారండి. వాళ్ళు ఏం సాక్ష్యం చెబుతారు? ఇలా కాకుండా చేస్తే పోయిన వారం వేస్తారు, బాగా డ్యాన్సులు వేసారు, అబ్బా బాగా ఎగిర్రు, ఈ సంవత్సరం కూడా వేస్తారా, ఈ సంవత్సరం కూడా డీజేలు అని పెడతారా, పోయిన సంవత్సరం కొంచెం లైట్గా తగ్గింది, ఈ సంవత్సరం ఏమైనా లైట్గా అనిపించిందిరా, ఈ అంటారు తప్ప మేము రక్షణ పొందాం, మేము మేల్మోసి పొందాం, మీరు క్రిస్మస్ రోజున ప్రోగ్రామ్ చేశారు, దానివల్ల మా కుటుంబం రక్షపడిందని ఎవరన్నా సాక్ష్యాలు చెబుతున్నారా? అసలు మర్యాదగా జరుగుతుందా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. సమస్తమును క్షేమాభివృద్ధి కోసము జరపొద్దని నేను అన్నట్ల, క్రిస్టమస్ జరపకూడదని కాదు, క్రిస్టమస్ జరపొద్దని నేను చెప్పట్లా, కానీ దాంట్లో క్షేమాభివృద్ధి కలగజేయాలి. సమస్తమును సమకూడి క్షేమాభివృద్ధి అసలు క్రమముగా జరగాలి, మర్యాదగా కూడా జరగాలండి. మనం జరిపేది ఎట్లో మర్యాదగా ఉందా లేదా గ్రహించాలి. మన మర్యాద తప్పితే ఇది క్రమముగా నడవట్లేదు. ఈ సహోదరి సహోదరు మన జీవితాలు కూడా అంతే, మర్యాదగానే ఉండాలి. మనం చేసే ప్రవర్తన బట్టి మనకు మర్యాద ఇస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే మన డిసెంబరు నెల వచ్చిందంటే అసలు నవంబర్ మధ్యలో బండి చాలు ఎమ్మటే పాట రిలీజ్ అయిపోతుంది. డిసెంబర్ మొత్తం నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే డిసెంబర్ ఎండింగ్ దాకా సందడే సందడి సందడే సందడి సందడే సందడి. ఆ రోజున పశువుల పాత్ర పుట్టినప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి గొర్రెలు కాపరులు వాళ్ళు సందడి చేశారో లేదు, కానీ మనోళ్ళు సందడి ఎక్కువైంది. కాబట్టి ఈ సహోదరి సహోదరు ఆ సందడి తగ్గించుకుంటే, ఆ డాన్సులు తప్పించుకుంటే మనం చాలా బాగుపడతాం. దావీదు తగ్గించుకున్నాడు, నేను ఒకప్పుడు దేవుని ఆరాధించాలి, గొప్పగా చాటి చెప్పాలి, ఇదిగో దావీదు చూడు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు తంబూరాలు సీతారాలు సకల వైద్యములకు సంబంధించిన వాయిద్యాలు వాయిస్తుంటే తీసుకొచ్చిన అప్ప గొప్పగా అనుకోవాలి అని అనుకున్నాడు. కాదు, సరిపడిపోయింది పాపం, ఇడు జరిగేసింది. నీ కూడా నీ సంఘం అనుకున్నా ఈ క్రిస్టమస్ చాలా గ్రాండ్గా చేయాలి, మంచి లైటింగ్ ఇవ్వాలి, మంచి ఇన్స్ట్రుమెంట్లు వాడాలి, మంచిగా కీబోర్డ్ చేయాలి, మంచి డీజే పెట్టి డ్యాన్సులు పెట్టి మంచి వస్త్రాలు వేసి దగదగ మెరిపించేవాటి డ్యాన్సులు వేయాలనుకుంటున్నామేమో, కాలు జారి పడిపోతాం. హల్లెలూయా. అక్కడ కీడు జరిగింది తప్ప మేలే జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మనసు మార్చుకున్నాడు, వెంటనే తన ఇన్స్ట్రుమెంట్లు మార్చుకున్నాడు. ఇక్కడ దేవుడి నామము జరగాలి, అక్కడ మందసాన్ని తీసుకొని రావాలి. అది దావీదు యొక్క ప్రణాళిక.
తను చూపించుకోవడానికి కాదు, ముందు తన పొరపాట్లు సరిదిద్దుకొని మందసాన్ని తీసుకొని రావాలి. ముందు నువ్వేం చేయాలి? మందసాన్ని తీసుకొని రావాలి కదా. నువ్వేం చేయాలి తెలుసా? నీ వాక్యాన్ని తీసుకొని రావాలి. అదే దేవుణ్ణి తీసుకొని రావాలి. ఏమండి, దావీదుకు ముందు గురేంటి? మందతాన్ని తీసుకొని రావాలి. మన గురి ఏముంది తెలుసా? దేవుణ్ణి మనము తీసుకొని రావాలి. దేవుని మనం తీసుకొని వచ్చి వారికి చూపిస్తే వారు తెలుసుకుంటారు, నిజమైన దేవుడు ఈయన, నిజమైన దేవుడు ఈయన, ఈయన రక్షకుడు, ఈయన అందరి కోసము జన్మించాడు, ఈయన ద్వారా రక్షణ కలిగింది అని సకల ప్రజలు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇలా చేయకుండా ఉంటే క్రిస్మస్ రోజు అంటే ఆయన పుట్టినంట, కేక్ కట్ చేసుకుంటారంట, ఒక వ్యక్తి ఏమో శాంటా క్లాస్ అంట, అతను పిల్లల్ని ఆడిపిస్తారంట, ఒక స్కిట్ వేస్తారంట, ఇది నవ్వుకుంటారంట, అయిపోయింది. ఇదే కదా అనుకుంటారు అన్ని చిన్నాలు. నిజమా కదా? ఆ రక్షణ భాగ్యం నీకు తెలుసు, మరి ఎందుకు చెప్పట్లేదంటే సంఘములో విశ్వాసులు మామూలు అల్లరినే కొడుకుంటుంటారు, అల్లరినే కోరుకుంటుంటారు. భక్తిగా 4 గంటలు వాక్యం చెబితే రాదు సార్, ఏం చేస్తున్నా చేయాలనే ఆలోచన లేదు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు అలాంటి వారు. ఈ సోదరులారా, మనకు పిచ్చిగంతులు మాని సమస్తము మర్యాదగా క్రమంగాను జరుగుటకు ప్రయత్నం చేయాలి. ఈ సోదరులారా, ఇలా జరిగితే ఎంతో లేదు. కాబట్టి మనము మన ప్రవర్తనను మార్చుకోవాలి. దావీదు ఏ విధంగా తన ఆలోచన మార్చుకున్నాడు, మనం కూడా మార్చుకోవాలి. ఈ సోదరులారా, చిన్న పాట పాడి కానుక వేసుకొని సరివారు మళ్ళా ఆరాధన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి